గడిచిన వారం అంతా కూడా ఆ పరలోకపు తండ్రి ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున ఆయన సంకల్పం చొప్పున మనలందరినూ సంగముగా కూర్చుకుని ఈరోజు ఆయన సన్నిధిలో కూడుకోవటానికి ఈ సమయం ఆయన ఇచ్చినందుకు ఆయన ఎంతైనా మనం స్తుతించి గణపరచాలి. ఆరాధన అనేది ఆదివారం మందిరంలో కూడుకుని 2 పాటలు పాడుకుని 4 మాటలు చెప్పుకుని కానుకేసుకునేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా నా జీవితం దేవునికి అర్పణ అయి ఉండాలి. వ్యక్తిగతంగా దేవునితో నేను సావాసం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా దేవునితో నేను సంభాషణ అయి ఉండాలి. దేవునితో సమస్తము నా మీద పూర్తి అధికారం ఆయనకు అయి ఉండాలి. అది దేవునికి ఆరాధన. ప్రతి వారము ఈ మాటలు మనం చెప్పుకునేలాగా అది ఒక ఆనవాయితీగా అయిపోవచ్చు. కానీ ప్రతి వారం మనకి ఇది ఒక జ్ఞాపకం. ఎందుకంటే మానవునికి మర్చిపోయే సుగుణం ఎక్కువ, కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే తప్ప ఇది ఒక ఆనవాయితీగా దీన్ని చెప్పాలని కానీ దీన్ని చేసుకోవాలని కానీ కాదు. అలాగని వర్తమానం విని దేవుణ్ణి ఆరాధించడం అనేది అసలు కాదు. వర్తమానం దేని గురించి అంటే దేవుడు మనకు చేసిన కార్యాల గురించి మనం తెలుసుకోవటానికి, దేవుడు చేసిన మేలులను మనం తెలుసుకోవటానికి, దేవుడు మనకు ఏ సందర్భంలో ఏ విధంగా మనల్ని ఆదుకున్నాడో, ఏ విధంగా మనతో ఆయన కలిసి ఉన్నాడో వాటిని మనం గుర్తు చేసుకోవడానికి, మనం ఎక్కడెక్కడ మనల్ని విడిపించాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి వర్తమానమే కానీ వర్తమానం విని దేవుణ్ణి ఆరాధించడం అనేది కాదు. అలాగే దేవుణ్ణి మందిరంలోనే ఆరాధించడం అనేది అసలు కాదు. ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే మందిరానికి వచ్చి ఆరాధించేది అసలు అది ఆరాధన కాదు. ఆరాధన అనేది ఆదివారం మధ్యాహ్నం మందిరం నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత మన జీవితం ఎలాగైతే మొదలు పెడతామో ఆ మొదలైన జీవితమే దేవునికి ఆరాధన. తిరిగి మళ్ళీ ఆదివారం ఉదయం 9 గంటలకు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అది అర్పించేది అది దేవునికి ఆరాధన అవుతుంది. ప్రతి వారం ఈ మాటలు మనం చెప్పుకునేవే. కాబట్టి మన జీవితంలో ఏదో ఒకటి మనం నేర్చుకోవాలి. మనం అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మనం కట్టబడిపోయి లోకంలో చిక్కుకుపోయి ఈ పాపంలో ఈ సంబంధమైన దేవత మన మనోన్నతలు గుడ్డుతనం చేసి మనందరినీ కూడా అజ్ఞాన స్థితిలో పడేసి మనం బంధింపబడి ఉన్నప్పుడు దేవుని మహాకృపను పెట్టి ఆయన మనల్ని కట్టడాల నుంచి విడిపించాడు. మనమంతా కూడా గాడిద వలె బంధింపబడి గాడిద అనే బానిసత్వంలో, గాడిద అనే భారములో మనం జీవించిన జీవితాల గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం పేజీ నెంబర్ 42. మార్కు సువార్త 11వ అధ్యాయం పేజీ నెంబరు 42, 2వ వచనం. మీ ఎదుట ఉన్న గ్రామం ఎదుటకు వెళ్ళి అందులో ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడెను. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. చాలండి. ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంది. గాడిద అనే దానికి మనం చాలా సులువుగా ప్రతి వ్యక్తిని నోరు మీద గాడిద అనే మాట సులువుగా వాడుతూ ఉంటాం. అలాంటి గాడిద స్వభావంలో మనం జీవించినప్పుడు మనం కూడా లోకమనే బంధంలో బంధింపబడి ఉన్నప్పుడు మనకు ఆయన వాక్కు ద్వారా మనం ఈ లోకంలో దేనిలో అయితే మనం బంధింపబడి ఉన్నామో దాని నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. లోకంలో అనేక సందర్భాల్లో మనం గాడిద 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 అని 10 సార్లు అంటూ ఉంటాం. పెద్దవాళ్ళు చూడండి, అత్తమాలు చిన్నపిల్లలైనా సరే, కొంచెం వయసు వచ్చిన వాళ్ళైనా సరే, గాడిదలో ఏంట్రా మాటలు, ఏంట్రా పనులు అని అనుకుంటూ ఉంటాం. గాడిద అంటే ప్రతి మనిషికి అంత నీచంగా దాన్ని చూస్తాం. కానీ ఆ దేవుడు, ఆ పరలోకపు తండ్రి, ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిదని ఎంచుకున్నాడు. గాడిద స్వభావం ఎలాంటిదో తెలుసా? దానికి ఈ బరువులు మోయటం కానీ, ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్తాం కానీ దానికి అలవాటు చేయకముందు వెనక్కి వెళ్తే తన్నుద్ది, ముందుకు వస్తే కరుస్తుంది. ఇది గాడిద స్వభావం.
అలాంటి స్వభావం నీకు నాకు కూడా ఒకప్పుడు ఉన్నవే. మనందరం కూడా ఎవరైనా మంచి చెబితే వాళ్ళ మీద ఇసుకోవటం, ఖర్చుకోవటం, లేకపోతేనేమో కొట్టినంత పరిణతం చేయటం, ఇటువంటి స్వభావంలో మనం కట్టబడి ఉన్నాం. కట్టబడి ఉన్నప్పుడు మన నుంచి వాటి నుంచి, ఆ కట్టడాల నుంచి యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిదని ఎలాగైతే విడిపించాడో ఆయన వాక్కు ద్వారా మనల్ని కూడా అలాంటి పాపం నుంచి విమోచించాడు, విడిపించాడు. లేకపోతే మనం కూడా ఆ గాడిదలాగా బంధింపబడి ఉండేవారమే. ఎప్పుడు సాయంత్ర కాలము ఆ గాడిద ఏం చేస్తూ ఉంటుంది? గాడిద ఆ మూటలు మోస్తూ ఉంటుంది, బరువులు మోస్తూ ఉంటుంది, ఆ భారాన్ని మోస్తూ ఉంటుంది. మనం కూడా ఆ పాపం అనే భారంలో ఆ పాపాన్ని మోసుకుంటూ, ఈడ్చుకుంటూ, సనుక్కుంటూ, గొనుక్కుంటూ అలాగే జీవించామే కానీ స్వేచ్ఛ జీవితం మనకు లేదు. స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలి అనే ఆ స్వేచ్ఛ జీవితం మనకు లేనప్పుడు ఆ దేవుడు మనల్ని విమోచించాడు, విడిపించాడు, మనకు నేర్పించాడు, మనకు స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛ జీవితం నేర్పించాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. స్వేచ్ఛ అంటే మనం హాయిగా ఇంట్లో వెళ్ళి పడుకోవటమా? కాదు. మనం కష్టపడకపోతే మనం ఫుడ్ ఎలా వస్తుంది? రాదు. కాబట్టి మనం కష్టపడతాం. కష్టపడిన తర్వాత నెమ్మది, మనిషికి ఒక నెమ్మది ఉంటుంది. ఒక నెమ్మదిగా, సంతోషంగా, ఉన్న దాంట్లోనే తృప్తిపడే ఒక అలవాటు నేర్చుకుంటాం అన్నమాట. అలాంటి అలవాటు అంతకుముందు మనకు లేదు. మనకు అంతసేపు గాడిదలేగా తినటం, ఎవరైనా వెనకొస్తే తనటం, ముందుకొస్తే కరవటం, ఇటువంటి స్వభావంలో మనం జీవించాం. కానీ ఎప్పుడైతే ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతూ మొదలుపెట్టాడో, మనతో సంభాషణ మనకు నేర్పించాడో, ఆయనతో కలిసి మనం నడవటం నేర్పించాడో, అప్పుడు మనకు ఒక్కొక్కటిగా మనం నేర్పించాడు. అందుకే అప్పటి వరకు ఆ గాడిద మీద ఎవరు ఎక్కలేదు, దాన్ని ఎవరు దానికి ఏమి నేర్పలా, అందుకనే దాన్ని పూరండి అన్నాడు. అలాగే మనకు కూడా అంతకుముందు మనకేమీ తెలియదు. మన పెద్దవాళ్ళు ఈ చెట్టు మొక్కనంటే చెట్టు మొక్కాము, రాగి మొక్కనంటే రాగి మొక్కాము, దేనికి మొక్కమంటే దానికే మొక్కి లోకమనే బంధంలో బంధింపబడి గాడిద వలె కట్టవేయబడి ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు వాక్కు మనకు ప్రత్యక్షమైందో, ఆయన వాక్కు మనతో మాట్లాడతాం, మనం వినగలిగే శక్తి మనకి ఇచ్చాడో దేవుడు, ఆ వాక్యాన్ని మనం వింటాం, మనం అలవాటు చేసుకున్నామో, అప్పుడు మనం ఏమి నేర్చుకున్నామో? దేవుని కోసం జీవించాలి, నేను స్వేచ్ఛగా ఉండాలి, నేను ఏ విషయంలో అయినా సరే నేను ఆనందంగా ఉండాలి, దేవుని కోసం నేను ఇష్టపూర్వకంగా సంతోషంగా ఉండాలి. ఇది నేర్చుకున్నాం. లేకపోతే ఎప్పుడు కూడా ఇసుకోవడం, కొనుక్కోవడం, చరుక్కోవడం, అరుచుకోవడం, ఈ జీవితాల్లో ఇలాంటి స్వభావంలో, ఇలాంటి మనస్తత్వాల్లో మనం చిక్కుకుపోయి ఉన్నప్పుడు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాడు. ఈరోజు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వారి చుట్టూ వారే కంచే చేసుకుని ఇదే నా జీవితం అనుకుంటూ దాంట్లోనే ఉండి మగ్గిపోతూ, వాళ్ళు ఎంతో కోట్లు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు, మనసుకి నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా మనం ఎలాగున్నా సరే దేవుడి ఐక్యత మనం ఎలా కోల్పోతున్నామో, అలాగే గాడిద కూడా అలాంటి బంధింపబడిన ఉన్న దాంట్ నుంచి నన్ను దేవుడు విమోచించి విడిపించాడు. ఆ విడిపింపులోంచి మనం ఎలా బయటకు వచ్చాము అంటే, నీకు నువ్వుగా నాకు నేనుగా మనం రాలా. దేవుడి యొక్క వాక్కు ద్వారా ఆయన నేర్పించిన నేర్పరితనం బట్టి మనం బయటకు వచ్చాం. లేకపోతే మనందరము కూడా బంధింపబడిన వారమే. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఎంతో బాధతో, రోదనతో ఎలాగైతే మూలిగారో అలాగే మనం కూడా మూలిగాం. వాళ్ళ పనికి, వాళ్ళ ఒత్తిడు, ఆ టార్చరు తాకలేక దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి వాళ్ళని ఎలాగైతే విమోచించాడో, మనల్ని కూడా మన యొక్క అశ్చర అంటే ఏంటి? భారం, బాధ, దుఃఖం, చెప్పుకోలేని దుఃఖం, ఎవరితో మాట్లాడినా సరే అనుకోకుండా దానిగా కన్నీరు కార్చడం, బాధ వచ్చేయటం, నెమ్మది అదో రకమైన మనసు నలిగిపోయి స్థితిలో ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే విమోచించాడో మనల్ని కూడా అలాగే విమోచించాడు. మనం ఎన్ని కట్టడాల్లో, ఎన్ని వాటిల్లో మనం బంధింపబడి ఉన్నాము అంటే, లోకంలో ఉన్న ప్రతి దానికి మనం బంధింపబడిపోయి ఉన్నాం. ఒక్కదానికని కాదు, ఒక డబ్బుకని కాదు, ఒక వాదాకని కాదు, ఒక అధికారం అని కాదు, అలా చూసుకుంటూ పోతే ప్రతి దానికి మనం లోబడి ఉన్నాం. కానీ దేవుడు వాటి నుంచి విమోచించి, విడిపించి స్వేచ్ఛనిచ్చాడు.
107వ కీర్తన పేజీ నెంబర్ 510. నూట 7వ కీర్తన 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారు, వారు ఆయన ఆపదలో నుండి వారిని విడిపించెను. మనం కూడా ఒకగానొకప్పుడు అలాంటి బాధలో, హింసలో, వ్యాధితోనో లేదా దుఃఖంతోనో ఏదైనా ఇబ్బందుల్లోనో సమస్యల్లోనో ఇరుక్కుపోయినప్పుడు అప్పటి వరకు మనకు కూడా దేవుడు ఎవరో తెలియదు. మన అజ్ఞాన స్థితిగా మనం రాళ్ళకి రప్పలకి మొక్కి మనం దేంట్లో ఇరుక్కుపోయాము, పాపంలో ఇరుక్కుపోయాం. పాపంలో ఇరుక్కుపోయినందువల్ల మనకేమొచ్చింది? శర వచ్చింది. ఆ శర వచ్చి మనల్ని ఎక్కడెక్కడ నొక్కేసి బలవంతంగా దాంట్లో నువ్వు ఇరికించేసి ఇరుక్కుపోయి, చూడండి ఏదన్నా మాట్లాడుతుంటే కొంతమంది ఒక్కొక్కసారి సందర్భాల్లో అసలు ఆ గొడవ గురించి కానీ, ఆ కేసు గురించి కానీ నాకు తెలియదు, నా పేరు బలవంతంగా దాంట్లో ఇరికించారు అంటారు. అలాగా అపవాది మనల్ని అలా ఇరికించేసింది. ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ కూడా ఇరికించేసి ఆ శోధన వేదన తట్టుకోలేక నేను ఎక్కడికో ఎవరు నిజమైన దేవుడో నాకు తెలియదు, పోన్లే మనం కూడా చర్చికి వెళ్దాం అనే ఉద్దేశంతో మనమందరం వచ్చిన వారినే. ఇప్పుడు మనం శిష్యుల సమాసము, శిష్యులుగా మనం మారాము, ముందుకు సాగుతున్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు మనందరము అలాంటి స్థితిలో వచ్చిన వారమే. అందరము ఏదో ఒక బాధతోనో, దుఃఖముతోనో, అవసరతతోనో, ఆకలితోనో, ఏదో ఒక ద్రాహంతోనో మనందరము కలిసి వచ్చిన వారమే దేవుని సన్నిధికి. అలాగే వారు కూడా ఆ శరను తాకలేక, ఓ తండ్రి మమ్మల్ని విడిపించే నాథుడు లేడా, మమ్మల్ని విడితే మమ్మల్ని ఈ బంధింపబడిన ఈ బందికాణం నుంచి మాకు విమోచన లేదా, మాకు విముక్తి లేదా అని దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు ఆ పరలోకపు తండ్రి ఆ మొర ఆలకించాడు. వారు కూడా ఆ గాడిద బానిసత్వంలో ఉన్నారు. గాడిద ఎలాగైతే కట్టబడి ఉందో వాళ్ళు కూడా ఆ యొక్క శరలో వాళ్ళు బంధింపబడి ఉన్నారు. వాళ్ళకి ఎదిరించి వీళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళని ఎదిరించి వాళ్ళకి బయటికి రాలేరు, వాళ్ళని ఎదిరించి పనులు చేయకుండా మానలేరు. అలాంటి బంధింపబడిన దాంట్లోంచి దేవుడు వాళ్ళని నేర్పించినట్టుగానే మనల్ని కూడా అపవాది క్రియల్లో శరలో మనం ఇరుక్కుపోయి ఉన్నప్పుడు ఆ పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి ఆ గాడిద కట్టడిలో ఇప్పినట్టుగా నన్ను ఆ కట్టడాల నుంచి విడిపించాడు. లేకపోతే మనకు క్షమాపణ లేదు. మనకి ఏ విధమైన తప్పించుకుని బయటకు వచ్చి నాకు నేనుగా జీవించాలనే శక్తి మనకు లేదు. ప్రతి విషయంలోనూ లోకం వైపు చూస్తూ, లోకంలో కలిసిపోతూ, లోకంలో మనం సంభాషణ జరిగిస్తూ, లోకాశయాల్లో మనం లోబడి ఉన్నప్పుడు ఆ పరలోకపు తండ్రి తన వాక్కు ద్వారా నన్ను దర్శించాడు, మన హృదయాన్ని తాకాడు, మన హృదయాన్ని తెరిచాడు, మన మనోన్నతాలు వెలిగింపజేశాడు. అప్పుడు ఓ దేవా, అసలు సత్యం మీద నిజమైన దేవుడు నువ్వా ప్రభా, మాకు తెలియక వ్యర్థంగా మాకు నచ్చిన దాంట్లో మేము పూజించాము, మాకు నచ్చిన దాంట్లో మేము వెళ్ళాము, వ్యర్థమైన మాటలతో మేము జీవించాము. ఆ కట్టడాల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించకపోతే మనకు దారి లేదు. యెషయా గ్రంథం ఎందుకంటే నేను తొందరగా ముగించేస్తాను, టైం సరిపోదు, ఎండలు ముదిరిపోయినాయి కదా. యెషయా గ్రంథం పేజీ నెంబర్ 600. నీవు నడవలసిన త్రోవను నడిపించేదను. ఆ గాడిదలాగా ఆ కట్లిప్పేసి దాన్ని విడిచిపెట్టేలా, అలాగే మనల్ని కూడా ఆయన మనల్ని ఆ పాపం నుంచి విమోచించి మనల్ని విడిచిపెట్టలా. మనం ఎలా నడవాలో, మన నడక ఎటు నడవాలో, మనం ఎక్కడికి వెళ్ళాలో ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆయన మనతో మాట్లాడుతూ మొదలుపెట్టి, ఇదిగో అది కాదు దారి, అలా నడిస్తే నువ్వు చచ్చిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు, దారి నీకు అది కాదు, నేను సిద్ధపరిచా, ఈ మార్గాన్ని నడువని ఆయనే ఉపదేశం చేశాడు. ఆయనే మనతో మాట్లాడాడు, మనందరినీ కూడా ఆయన దర్శించాడు. ఆయన సాధకుల ద్వారా మనల్ని ఆయన వాక్కును పంపించి మన హృదయాన్ని కదిలించి ఆ మార్గాన్ని మనం ఎంచుకునేలా చేశాడు. లేకపోతే మనకు ఆ సత్య మార్గం ఏమిటో మనకు తెలియదు. మనమందరం కూడా మూర్ఖుల్లాగా
ఎక్కడో ఎవరో గొడిపోతులు కొడుతున్నాడు, అక్కడికి వెళ్ళి మనం కూడా బొట్టు పెట్టి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ చేసిన వారమే. కానీ సత్యం ఏంటి? అసలు దేవుడు ఎవరు అనే గ్రహింపు మనకు లేదు. లేనప్పుడు ఆయన అనేక సందర్భాల్లో మనం దర్శించాడు, అనేక సందర్భాల్లో మనతో మాట్లాడి మనల్ని ఉపదేశించాడు. అంటే ఉపదేశం అంటే ఏంటి? మనకు చెప్పాడు, ఇది మార్గము, ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, ఇది సత్యము అని మనకే బోధించాడు, చెప్పాడు, నేర్పించాడు. ఆ నేర్పుతనం వల్ల ఈరోజు నువ్వు నేను సజీవమైన మార్గానికి మనం ఎంచుకున్నాం. ఆ మార్గంలో నడుపుతానికి మనం ఇష్టపడ్డాం. ఆ మార్గంలో నడిచే ముందు కొంతవరకు బాధగా ఉంటుంది, కొంతవరకు కష్టంగా ఉంటుంది, కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే ఆ మార్గమే కావాలనుకున్న వారు మాత్రమే ఆ యొక్క సన్నిధికి, ఆయన పాదాల కాడికి చేరగలం. అందుకే ఆయన ముందుగానే మనకు అన్నీ కూడా హెచ్చరిస్తూ ఆ మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గం ఆయన చూపించకపోతే మనకు దారి తెలియదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేనే జీవమును, సత్యమును, మార్గమును, నేనే, నా ద్వారా తప్ప వేరొక ద్వారం లేదు, మార్గం లేదు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. అందుకే మనం ఆయన విమోచించుకున్నాడు, విడిపించాడు. నాతో నా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది సత్యం అనే గ్రహింపు మనలో ఉండాలి. ఆ గ్రహింపు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి ఒక్క మాట మన హృదయాల్లో భద్రపరుచుకుంటాం, మన హృదయాల్లో దాచుకుంటాం. మన అక్కర కొద్ది ఆ మాట మనకు ఉపయోగపడుతుంది, మన అక్కర కొద్ది, మన అవసరత కొద్ది ఆ మాట మనకు ఉపయోగపడుతుంది. దాని నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఏ విషయంలో అయినా సరే అపవాదిని ఎలా జయించాడు? వాక్యం ద్వారానే జయించాడు. కండలతోనూ శక్తులతోనూ మాయమంత్రాలు వేసి జయించలా, ఆయన వాక్యం ద్వారానే జయించాడు. అలాగే మనం కూడా ఇందువల్ల విశ్వాసం కలిగిన మాట దేవుడు ఊరికే రాయించాల. అందుకు కాబట్టి ఆ విన్న వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఏదైనా సమయంలో ఏదో విధంగా అపవాది అయితే మౌనంగా కూర్చోడాడు, మనం ఎంత మౌనంగా కూర్చుందామన్నా వాడైతే మౌనంగా కూర్చోడు. మళ్ళీ మనం ఎదురుగా మనం కట్టాలి, ఆ గాడిదలాగా దాన్ని బంధించాలి అని ప్లాన్లు వేస్తూనే ఉంటాడు. కానీ ఎవరైతే ఆ దేవుడు, ఆ పరలోకపు తండ్రి మాట, ఆ వాక్కు మనం వింటూ, ఆయన ఉపదేశించాడు, నేను నడిచే మార్గాలైనా నన్ను నడిపిస్తానన్నాడు అని ఒక తీర్మానం మనలో ఉందో, ఆ విశ్వాసం మనలో బలంగా ఉందో, ఆ గాడిద విమోచించినట్టుగానే మనం కూడా విమోచింపబడి చక్కటి తోవలో మనం నడుస్తాం. ఆ చక్కటి తోవలో నడిచినప్పుడు ఆ మనిషి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని మనం ఎంచుకుంటామో అప్పుడు మనకు ఒక ఘనత వస్తుంది. ఆ గాడిదకి కూడా అంతే. గాడిద అంతకుముందు ఎవరు? గాడిదలాగానే చూశారు. గాడిదని ఏం చేశారు? ఆ వారం కట్టేశారు, తనకి గడ్డి పరకలో కాస్త నీళ్లు పోసేవారు. అది తిని ఆ పేరేసినా ఏం చేసినా అక్కడే తిని అక్కడే పడి ఉండేది. కానీ ఆ ప్రభు ఎప్పుడైతే విమోచించి దాని మీద కూర్చోవడానికి ఆయన ఇష్టపడ్డాడో ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చిందో తెలుసా? మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 8వ వచనం చదవండి. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. చాలు. అంతకుముందు గాడిద ఎక్కడ నడిచింది? ఆ పేడలోను, ఆ రోడ్డు మీద అక్కడే ఉంది. దానికి అందులో అది కట్టేసి ఉంది. కట్టేసి ఉన్న దాన్ని దేవుడు ఏం చేశాడు? విడిపించి ఆయన మార్గాన్ని దాన్ని నడిపించడానికి ఆ మార్గాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని చూపించినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే గాడిదని వచ్చారో దాన్ని ఏం చేశారు? ఆ ప్రభువుకు ఆయన కూర్చోవడానికి దాని మీద బట్టలు వేశారు. తర్వాత ఆ పేడగాలతో నడిచే గాడిదకు బట్టలు పరిచారు. ఆ ఘనత ఎలా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు ఆ కట్టడాల నుంచి విడిపిస్తే ఆ దారిని తనతో నడవాలని, దాన్ని కూడబెట్టి తీసుకెళ్లాలని యేసు ప్రభు ఎంచుకుంటే దానికి ఆ బట్టల మీద నడిచి యోగ్యత కల్పించాడు దేవుడు. నీకు నాకు కూడా అంతే. మనకు ఏ ఘనత లేదు, ఏ విమోచన లేదు, ఏ పాపం, అనేకమైన పాపాల్లో మనం ఇరుక్కుపోయి ఉన్నప్పుడు ఆ దేవుడి పిలుపుకు మనం లోపడి ఆయన సన్నిధికి ఎప్పుడైతే వచ్చామో ఆయన మనకి మంచి బిరుదిచ్చాడు. ఏమనిచ్చాడు? వీళ్ళంతా నా బిడ్డలు, నా పిల్లలు, నా స్నేహితులు, నా కుమారులు, నా కుమార్తెలు, ఎన్ని రకాల బిరుదులు ఇచ్చాడు. అంతకుముందు మనం ఎవరము?
అన్యులం. దేవుడు ఎవరో తెలియదు, దేవుని గురించి తెలియదు. పైగా దేవుడి గురించి ఎవరైనా మాట్లాడితే వారికి వ్యతిరేకంగా దెబ్బలాడి, వారితో పోట్లాడి వారిని తమిళే స్వభావం. అటువంటి పాపపు జీవితం నుంచి, అటువంటి కట్టడాల నుంచి దేవుడు ఏం చేశాడు? చక్కగా ఆయన మార్గాన్ని ఏర్పరిచిన మార్గాన్ని మనం నడవటానికి సిద్ధపరిచి ఆ గాడిదలాగా మనకు కూడా మంచి తావేశాడు, మంచి దారి ఇచ్చాడు. గాడిదని ఎలాగైతే అందరూ సన్మానించినట్టుగా అది నడుస్తుంటే బట్టలు వేసి దాన్ని చక్కగా ఎంతో ఆనందంగా ఊరేగింపుతో తీసుకెళ్లారో, గాడి స్వభావం ఏంటి? అది ఎవరిని దగ్గర చేరనివ్వదు. అది దాని అలవాటు అయ్యే వరకు కూడా ఎవరిని దగ్గర చేరనివ్వదు. వెనక్కి గడ్డి ఎత్తగలితే తంతుంది, ఎదరకు చేద్దా పెడితే కరుతుంది. దాని స్వభావం అది. అలాంటి స్వభావం నుంచి దాన్ని ఏం చేశాడు? విడిపించాడు. తర్వాత ఆ మార్గాన్ని నడిపించడానికి సిద్ధపరిస్తే ఆ మార్గం చక్కటి మార్గంగా తెరిచాడు. అలాగే మనకు కూడా ఆయన ప్రణాళిక చొప్పున మనం ఆలకించి ఆయన వాక్యానుసారం మనం జీవించడానికి ఇష్టపడితే, ఆయన మాటలు మనం గైకుంటే చక్కటి మార్గం నీకు నాకు ద్వారాలు తెరుస్తాడు ఆ ప్రభు. ఆ ద్వారబంధం కూడా మనం జీవించడానికి, నడవటానికి మనం ఇష్టపడితే దేవుడి వాక్యానికి మనం లోబడి ఉంటాం. ఎప్పుడు దేవుడి వాక్యానికి మనం లోబడి ఉండాలి. కానీ నాకు నచ్చినట్టుగా నా ప్రవర్తన ఉంటే దేవుడు నాకు ఇంక నేర్పించడం, చూస్తాడు, విడిచిపెట్టేస్తాడు. మళ్ళీ పశ్చాత్తాపంతో ఓ ప్రభు అని ఏడుతూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ వర్షటి కట్టుకు రావాలి. చూడండి, ఇప్పుడు మనం గోడ కట్టాం, ఆ గోడ ఏదైనా తేడా వచ్చి పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మొత్తం ఆ భీమ్ పోసినట్టు తీసేసి మళ్ళీ కట్టుకో. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా పరలోకపు తండ్రి ఆయన మాటకు మనం లోపడినప్పుడు, మనం దారి తప్పిపోయినప్పుడు, అయ్యో ప్రభు నేను దారి తప్పిపోయినని మనం ఏడ్చినప్పుడు మళ్ళీ ఆయన మొదటిగా నుంచి శుభ్రంగా కడిగి మళ్ళీ ఆయన వాక్యంతో నీకు నాకు పునాది వేసి బలపరిచి సిద్ధపరుస్తాడు. ఆ గాడిదకి చక్కటి మార్గాన్ని ఎలా చూపించాడో నీకు నాకు కూడా అలాంటి మార్గాన్నే చూపిస్తాడు. అలాంటి మార్గాన్ని చూపించి ఆ గాడిద తర్వాత గాడిద ఏమైంది? ఆయన ఎక్కేటప్పటికి గాడిదకు రాజుగారి వాహనంగా తయారైంది. ఇడిపింపబడ్డ గాడిద ఒక రాజుగారికి వాహనంగా తయారైంది. జకరియా గ్రంథం 781. తొమ్మిదో వచనం. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుతున్నాడు. ఎక్కడికి వచ్చుతున్నాడు? ఆయన ఎవరు? రాజు, రాజులకు రాజు, రాజాది రాజు. ఆ రాజు దేన్ని ఎంచుకున్నాడు? దీనుడయ్యి గాడిదని ఎంచుకున్నాడు. ఆ విగ్రహాల్లో ఉన్నట్టుగా గుర్రాలని, సింహాలని, పుల్ని ఎంచుకోవాలా. దేని ఎంచుకున్నాడు? దీనుడయ్యి అందరూ విడిచిపెట్టిన దాన్ని, అందరూ వదిలేసిన దాన్ని, ఎవరికి ఎన్నిక లేని దాన్ని గాడిదని ఎంచుకున్నాడు. అలాగే ఒకప్పుడు మనం కూడా, మనం ఎవరి దృష్టిలోనూ మనకు ఎన్నిక లేదు, ఎవరి దృష్టిలోనూ మనకు ఒక కొలత లేదు, ఎవరి దృష్టిలోనూ మనకు ఒక అధికారం లేదు, మనల్ని ఎవరు ప్రేమించేవారు కాదు. కానీ ఆ పరలోక తండ్రి మాత్రమే ప్రేమించాడు. ఆయన మాత్రమే మనకు అధికారం ఇచ్చాడు. ఆయనే మనల్ని చేరదీశాడు. ఆయన మనకు హరకతి ఇచ్చాడు, ఒక యోధా ఇచ్చాడు. ఎందును పెట్టి దేవుణ్ణి ఆరాధించాలంటే ఇలాంటి సమస్యలు అనేకమైన సందర్భాల్లో నిన్ను నన్ను ఆదరించాడు, బలపరిచాడు. అందరూ విడిచిపెట్టేసిన ఆ గాడిదని ఎంచుకుని ఏమైతే దానికి ఒక రాజుగారి వాహనంలా తయారు చేశాడో, ఘనత ఇచ్చాడో, నీకు నాకు కూడా అలాంటి ఘనత ఇచ్చాడు. ఎవరు అంటే చూడండి, అన్నులు కూడా ఎటకారంగా మాట్లాడినా కానీ వాళ్ళు ఏమంటారు? ఇలా దేవుడి పిల్లలు. ఆ ఘనత ఎవరికి? దేవుడి పిల్లలనే. వాళ్ళ మాటలో ఎటకారం వాళ్ళు అనుకోవచ్చు, కానీ మన దేవుడికి మాత్రం మహిమ. దేవుడి పిల్లలుగా మనం గుర్తించాడు మనల్ని. మన దేవుడి పిల్లలమని వాళ్ళు కూడా వాళ్ళ నోటితో వాళ్ళు పలికేలా చేశాడు. మన దేవుడి పిల్లలమ్మా. మన సబుద్ధి ఏంటి?
మన మనసు ఏంటి? మనలో మంచితనం ఉంటుందా? మనలో ప్రేమ ఉంటుందా? మనలో కనికరం ఉంటుందా? లేదు. అయినా సరే అన్నీ ఉన్న ఆ పరలోకపు తండ్రి దీనుడయి ఆయన పిల్లలుగా మనల్ని అంగీకరించాడు. ఆ గాడిద పిల్లను ఆయన వాహనంగా, రాజుగారు వాహనంగా దీనుడిగా వచ్చి ఎలా చేసుకున్నాడో ఆయన మనందరినీ కూడా అలాగే చేసుకున్నాడు. అలా చేసుకుని మనందరినీ కూడా ఆ గాడిద బానిసత్వం నుంచి విమోచించాడు. గాడిదకు మార్గాన్ని చూపించాడు. అలాగే మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయనకు మహిమకరంగా ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన ఆ గాడిదకు ఎలాగైతే అధికారం కలిగజేశాడో నీకు నాకు కూడా ఒక వాదాన్ని ఇచ్చాడు. ఆయన వివాహం చేసుకునే వాదాన్ని ఇచ్చాడు. మన దేవుడు మన వివాహం చేసుకోవటమా? మన పరిస్థితి ఏంటి? మన బతుకేంటి? మన ఆలోచన ఏంటి? మన జీవితం ఏంటి? వీటిలన్నింటినీ కూడా ఆయన మర్చిపోయి పక్కన పెట్టి, ఆయన తెలుసు మర్చిపోతాకి మనకు నీలాగా నాలాగా ఆయన భూ సంబంధమైన మనిషి కాదు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ వాటిలన్నింటినీ పక్కన పెట్టి మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి ఆయన మనల్ని పెళ్లి కుమారుడుగా అలంకరించబడిన వారిలాగా నన్ను ఆయన వాక్యం ద్వారా మనం అలంకరించాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 621 పేజీ నెంబరు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమారు రీతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతో భయపడటం నాకు ధరింపజేసి ఉన్నాడు. లాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించుతున్నది. ఎవరు ఎలా చేశారు? బానిసత్వం, బానిసలం, పనికి రాని వారు, ఎన్నిక లేని వారు, గుర్తెరగని వారు ఆయన ఎలా తయారు చేశాడు? పెళ్లి కుమారుడిగా చేశాడు, పెళ్లి కుమార్తెగా చేశాడు. పెళ్లి కుమార్తె అంటే మనం మొన్న ఈ మధ్యలో రంగబాబు వివాహంలో చూసాం. ఆ పెళ్లి కుమార్తె, ఆ పెళ్లి కుమారుడికి ఎన్ని రకాలుగా అలంకరిస్తారు. కింద నుంచి పైకి ఆ డ్రెస్సులు, ఆ ఆభరణాలు, ఇవన్నీ ఎందుకు అలంకరిస్తారు? అందంగా కనిపించాలి. మరి మన దగ్గర దేవుడిని పోల్చుకునే అందం మన దగ్గర ఉందా? లేదు. మన దగ్గర ఆయనతో పోల్చుకునే అందం ఏ కుచానా లేదు. మనలో ఆ అందము, ఆ సౌందర్యము, ఆ ప్రేమ మనలో లేవు. అయినా సరే ఆయన ఏం చేశాడు? ఆయన నీతి వస్త్రాన్ని మనమే కప్పి మనందరినీ కూడా నీతిమంతులుగా చూపించాడు. చూడండి, ఎవరైనా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి ఎలాగున్నా సరే ఏం చేస్తాడు? మా నాన్నకు నువ్వు ఇలా ఉంటే నచ్చుతావు, నువ్వు ఇలా చేస్తే నచ్చుతావు, నువ్వు ఇలా ఉండాలి, ఈ రకంగా ప్రవర్తించాలి అని ఎలాగైతే ఆ అమ్మాయిని తీసుకొచ్చే ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి తీసుకొస్తాడో, అలాగే ఆ పరలోకపు తండ్రి ముందు నన్ను ఉంచోబెట్టుకోవడానికి, నీతిమంతులుగా చూపించడానికి ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? నీతి వస్త్రాన్ని మనమే కప్పాడు. మనందరినీ నీతిమంతులుగా చేసేసాడు. మనలో ఎక్కువ చాలా నీతి లేదు, మనం నీతిమంతులం కాము, మనం ఎవరము పరిపూర్ణం కాము. కానీ ఆయన మన నీతిమంతులుగా చేశాడు. అందుని పెట్టి మనం ఆయన పెట్టి ఉల్లాసంగా, ఆనందంగా ఆయన సన్నిధిలో ఉండాలి, సంతోషంగా ఆయన సన్నిధిలో గడపాలి. ఎంత ప్రేమ కలిగి మనం జీవించాలి అంటే, అయ్యో నాకు ఏ అర్హత లేదు, నాకు లేని అర్హతను కల్పించి, నాకు లేని వాదాను ఇచ్చి, తండ్రి నీకు వివాహం చేసుకుంటా నన్ను ఇష్టపడ్డావా? తీసుకెళ్ళి మనల్ని ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? పరలోకంలో పెట్టాడు. తీసుకెళ్ళి ఎక్కడ? కట్టపడ్డ గాడిద కాడి నుంచి తీసుకొచ్చాడు, కట్టపడ్డ మనస్తత్వంలోంచి విడిపించాడు. దారి తెలియక, మార్గం తెలియక, ఇటు అటు తిరుగులాడుతున్నప్పుడు దేవుడు ఆ గాడిదను నడిపించినట్టుగా నన్ను నడిపించాడు, మనకు నేర్పించాడు, మనకు బోధించాడు, ఆ సత్యాన్ని, మార్గాన్ని చూపించి మనల్ని ఏమంటున్నాడు? మీరు నీతిమంతులు. రక్షణ వస్తువుని కప్పాడు, నీతిమంతులుగా చేశాడు.
ఆయన రక్షించకపోతే మనకు రక్షణ లేదు. ఆయన రక్షించుకుని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. నీతివస్త్రం మన మీద వేశాడు. తర్వాత ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది ఒక్కరు చదువుకుని నేను ముగిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 174 పేజీ నెంబర్ 174, 2వ అధ్యాయం 16వ వచనం. తన చిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎలా చేశాడు అంటే ఆయన శరీరం ద్వారా ఆయన నలగొట్టుకుని మనకి విమోచించి విడిపించి నీతిమంతులుగా చేసి మనకు రక్షణ కల్పించి ఆ తండ్రి ముందు సమాధానపరిచాడు. సమాధానం అంటే దేవుడికి మనకు వైరం, మన దేవునికి ఎరగని వారు, దేవునికి విరోధంగా జీవించేవారు. మన మనస్తత్వం కానీ మన స్వభావం కానీ మనకి ఏమీ లేనప్పుడు మనం ఎవరమో దేవునికి విరోధులు. మన ప్రవర్తన వల్ల, మన క్రియల వల్ల, మన మాట వల్ల అనేక సార్లు మనం దేవునికి వ్యతిరేకంగా ఉండేవారు. ఆ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎవరైనా చూడండి, ఇరుగు పొరుగు వారు ఎవరితోనో మనం ఏదైనా మాట సందర్భం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఒకరినొకరు మాట్లాడుకున్నప్పుడు ఒకరితో ఒకరు సంభాషణ ఉండదు. లేనప్పుడు ఎవరైనా ఒకరు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అత్తబాలు నీ మొఖమాట పెట్టుకుంటారా? ఓ చాటిన వాళ్ళు శుభ్రంగా ఉండలేరా? ఎలా సమాధానం పరుస్తారో ఆ పరలోకపు తండ్రి దగ్గర ఆ యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను సమాధానపరిచాడు. ఆయన దగ్గర కూర్చోబెట్టడానికి నిన్ను నన్ను సమాధానపరిచాడు. ఆయనతో తీసుకెళ్తానికి నిన్ను నన్ను సమాధానపరిచాడు. ఆయన పైన ఆయన సింహాసనం దగ్గర నిన్ను నన్ను కూర్చోబెట్టడానికి ఆయన సమాధానపరిచాడు. అందులో పెట్టి దేవుని మనం ఆరాధించాలి. ఏ స్థితిలో గాడి స్థితిలో ఉన్న మనల్ని, కట్టడాల్లో కట్టింపబడిపోయి ఉన్న మనల్ని, విమోచన లేని నీ జీవితంలో నా జీవితంలో వాటి నుంచి విమోచించి విడిపించి కట్టడాల నుంచి తప్పించి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చి తర్వాత ఏ నీతి లేని నీకు నాకు ఆయన నీతి వస్త్రం కప్పి ఆయన సన్నిధిలో తీసుకెళ్ళి ఆ తండ్రి ముందు సమాధానపరిచాడు, ఒప్పందం చేశాడు. వీళ్ళంతా నీతిమంతులే అని. మన దగ్గర ఏ నీతి లేని నీకు నాకు నీతిమంతులుగా చూపించడానికి సమాధానపరిచాడు. అందుని పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆరాధన అనేది ఇది 2 మాటలు 4 మాటలు కాదు, 2 పాటలు 4 మాటలు కాదు. వ్యక్తిగతంగా నా జీవితం దేవునికి అర్పణ అయి ఉండాలి. ఇది ఆరాధన. ఉన్న సమయాన్ని తీసుకుంటారు.